ఓం సాయిరామ్. సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మన సాయి కుటుంబ సభ్యులందరిపైన ఆ సాయినాథుని కరుణా కటాక్షాలు సంపూర్ణంగా ఉండాలని, మీ కోరికలు అతి త్వరలో నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు ఒక గొప్ప సందేశాన్ని మనందరికీ అందించబోతున్నారండి. బాబాగారి సందేశం పూర్తిగా వినబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీ అందరి సపోర్టు మన ఛానల్‌కి ఎంతో అవసరం. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. ఇక బాబాగారు ఏం చెప్తున్నారో ఆ సందేశంలోకి మనమందరం వెళ్ళిపోదాము. శుభ సమయం రానే వచ్చింది. నీకు కావాల్సింది నీ వద్దకు వచ్చి చేరుతుంది బిడ్డా. నిన్ను చీకొట్టిన వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వస్తారు. కొంతకాలంగా నీ జీవితంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు, అవమానాలు ఎన్నిటినో భరిస్తూ వచ్చావు. ఎన్నో రోజుల నుండి విజయం పొందాలని ఆరాటపడుతున్నావు, ఆశపడుతున్నావు. కొన్ని కొన్ని సందర్భాలలో బాబా, నేను ఈ సమస్యలతో పోరాడలేకపోతున్నాను. నా ఒంట్లో పూర్తిగా శక్తి నశించిపోతుంది. అసలు నేను ఎందుకు పుట్టాను? ఈ బాధలు, అవమానాలు భరించడానికే పుట్టానా? నా జీవితం పైన నాకే విరక్తి కలుగుతుంది. నా భవిష్యత్తంతా అగమ్యగోచరంగా కనిపిస్తుంది. నేను ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నానో, నేను ఎవరినైతే ప్రాణం కంటే ఎక్కువ నమ్మానో, ఎవరినైతే నా జీవిత భాగస్వామిగా కావాలనుకున్నానో, వారు నన్ను పదే పదే హేళన చేస్తున్నారు. నాకు సంపాదించే సామర్థ్యం లేదని, నేను దేనికి పనికిరానని, వారు కోరుకున్నంత ధనం నా వద్ద లేదు అని నన్ను మాటలతో చిత్రవద చేస్తూ, నన్ను అవహేళన చేస్తూ అవమానించేలా ప్రవర్తిస్తున్నారు. నన్ను విడిచి వెళ్ళిపోయారు. నా చుట్టూ బాసటగా ఉన్నవారిని కూడా దూరం చేస్తున్నారు. చివరికి నా కుటుంబ సభ్యులు కూడా నన్ను దూరం పెడుతున్నారు. ఈ బాధలను, అవమానాలను, ఈ అవహేళనలను భరించలేకపోతున్నాను. నీవే నాకు ఏదో ఒక మార్గాన్ని చూపించు. నిన్నే నమ్ముకున్నాను కదా! ఎందుకు బాబా నన్ను ఇంతగా పరీక్ష పెడుతున్నావు? నా పైన దయ రాలేదా తండ్రి? అని నన్ను అనుక్షణం అడుగుతున్నావు కదా బిడ్డా! ఒక్కొక్కసారి కష్టం కూడా ఎన్నో గుణపాఠాలను నేర్పిస్తుంది. ఎదుటివారి స్వభావాలను బయటపెడుతుంది. కపట నాటకాలను తెలిసేలా చేస్తుంది. ఏది నిజం, ఏది అబద్ధం, ఏది ప్రేమ, ఏది వ్యామోహం, ధనం గొప్పదా, గుణం గొప్పదా, ఇలా ఎన్నో విషయాలను నీవు తెలుసుకునేలా చేస్తుంది. బలహీనమైన మనసుతో కాకుండా బుద్ధితో ఆలోచిస్తే నిజం ఏమిటో నీకే అర్థమవుతుంది. నిజ నిజాలు ఏవో తేటతెల్లమవ్వడానికే కాలం ఒక్కొక్కసారి పరీక్షలు పెడుతుంది. మనుషులు పెట్టే పరీక్షలకు కన్నిటిని జయించి ధైర్యాన్ని కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వెయ్యాలి. మనసులో భయం ఒక్కసారి ప్రవేశిస్తే ధైర్యం వెనకబడిపోతుంది. ఇక నుండి నువ్వు ధైర్యంతో అడుగులు ముందుకు వెయ్యాలి. నా మాటలు పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. నేను చెప్పే మార్గంలో నడుచుకో. నీ మనసుపైన నీకున్న బలహీనతలు వదిలిపెట్టి నీ జీవితం పట్ల విశ్వాసాన్ని, నీలో దాగి ఉన్న బలాన్ని వెలికి తీయాలి. నీకున్న సమస్యలు ఎలాంటివైనా సరే, ఎట్టి పరిస్థితులలోనూ నువ్వు ధైర్యాన్ని కోల్పోవద్దు. కాలం కలిసి రాకపోయినా సరే, గుండె నిబ్బరంతో అడుగులు ముందుకు వెయ్యాలే కానీ, ఈ జీవితం నాకు వద్దు అనే నిర్ణయానికి ఎప్పటికీ రాకూడదు. ఏ ఒక్కరి గురించో ఆలోచించి, అనుక్షణం వారి గురించే తలుచుకుని బాధపడటానికి, జీవితం అంతం చేసుకోవడానికి భగవంతుడు ఈ జీవితాన్ని నీకు ప్రసాదించలేదు. ఎన్నో పుణ్యకార్యాలను చేయడానికే, ఎదుటివారికి చేతనైనంత సహాయం చేయడానికే భగవంతుడు మనిషి జీవితాన్ని ప్రసాదిస్తాడు. కష్టాలు వచ్చాయని కృంగిపోకూడదు. సుఖాలు వచ్చాయని పొంగిపోకూడదు. జీవితంలో ఏది వచ్చినా రెండింటిని సమానంగానే చూడాలి. నిన్ను కృంగిపోకుండా ఉంచటానికే ఏదో ఒక రూపంలో నేను నీకు ధైర్యాన్ని ఇస్తూనే ఉన్నాను. నీవు బాధతో కన్నీరు కారుస్తున్నా కూడా చూస్తూ అలాగే ఉండిపోయాను. ఎందుకంటే నీవు కార్చే కన్నీరు వల్ల నీ మనసులోని భారం కొంతైనా తగ్గుతుందని నేను ఊరుకుంటున్నాను. గుండెలు బరువెక్కినప్పుడు కన్నీరు కార్చే ఆ బరువును దించుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు. కానీ కన్నీరు కార్చి నీ మనసులో భారం దించుకున్న తర్వాత కూడా ఒక కొత్త మనిషిగా లేచి నిలబడి తిరగాలే కానీ, గడిచిపోయిన గతాన్ని, బాధపెట్టిన విషయాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ పూర్తి దుఃఖంలో మునిగిపోతూ నీ ఆరోగ్యాన్ని నీవే చేతులారా అనారోగ్య పాలు చేసుకుంటున్నావు. మనసుకి పూర్తిగా వశం కాకుండా నీ మనసులోని భారాన్ని కన్నీటితో తొలగించుకొని మళ్ళీ నువ్వొక కొత్త మనిషిలా తిరగాలన్నదే నా కోరిక. బాధ పెట్టిన వ్యక్తుల గురించి, నీవు పడ్డ అవమానాల గురించి పదే పదే తలుచుకుంటూ నీలో నువ్వే కుమిలిపోతూ కాలాన్ని ఎంత వృధా చేస్తున్నావో ఒక్కసారి
నీవే అర్థం చేసుకో బిడ్డా. మనసుకు దాసోహమయ్యి అనుక్షణం బాధపడుతూ నీ జీవితాన్ని నీవే కష్టపెట్టుకుంటున్నావు. నువ్వు పడే ఆవేదన, నీవు కార్చే కన్నీరు నీకు ఒక మంచి మార్పుని తీసుకొస్తుంది అని నువ్వు భావిస్తున్నావా? పరిస్థితులు తీర్పునివ్వదు. అనుక్షణం ఆలోచిస్తూ ఉంటే భారాన్ని మాత్రమే ఇస్తుంది తప్ప ఏ మాత్రం కష్టాన్ని తీర్చదు. నిరంతరం ఆలోచిస్తుంటే మనశ్శాంతిని కోల్పోతావు. నీవు ఏదైతే నా ముందు ఉంచావో అది నీ సమస్య కాదు. అది నా సమస్య. నీవు పడే దుఃఖం నా మనసును కలవరపెడుతుంది. నన్ను ఎంతగానో బాధకు, వేదనకు గురిచేస్తుంది. ఇంతకాలం కాలం కలిసిరాక నేను చూస్తూ ఉండిపోయాను. అలాగని నిన్ను కష్టాలకు వదిలి పూర్తిగా ఉండలేదు. నీవు తీవ్ర దుఃఖంలో ఉన్నప్పుడు, ఆవేశంలో నీవు తీసుకునే నిర్ణయాలను ఆపుతూ, నీ చుట్టూ ఒక కవచంలా ఏర్పాటు చేసుకొని నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాను. ఇన్ని రోజులకు నువ్వు పడే దుఃఖానికి ఈరోజు ఒక చక్కటి పరిష్కారం దొరకబోతుంది. కాలం కలిసి వస్తుంది. ప్రతి సమస్యను నేను పరిష్కరిస్తాను. నీ గురువుగా, నీ తండ్రిగా అది నా బాధ్యత. రావలసిన సమయం రానే వచ్చింది. నీకు కావలసింది నీ వద్దకు వచ్చి తీరుతుంది. ఏ దానికి దిగులు పెట్టుకోక, నా బాబా నాకు తోడు ఉండగా ప్రతిదానికి మంచి జరుగుతుంది అన్న ఆత్మవిశ్వాసంతో ఉండు. ఇంతకాలంగా నువ్వు కోరుకున్నది నెరవేరలేదని, ఆలస్యమైందని బాధపడకు. ఆలస్యమైనా కూడా అది మంచి జరగడానికే అవుతుంది. నీ మనసులోని దుఃఖమంతా పటాపంచలు చేస్తుంది. నీవు సంతోషంగా జీవిస్తావు. ఇక నుండి నీ జీవితంలో మంచి రోజులు వస్తూనే ఉంటాయి. సమస్యలు, కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, అవమానాలు అన్నీ తుడిచిపెట్టుకొని పోతాయి. విజయం, ఆనందం, సంతోషం అన్నీ నీ జీవితంలోకి తప్పకుండా వచ్చి తీరుతాయి. ఇంతకాలంగా ఎంతో ఎదురు చూశావు. ఇప్పుడు కూడా నమ్మకంతో, శ్రద్ధతో, ఓపికతో ఎదురుచూడు. తప్పకుండా నీకు ఇంకొద్ది రోజులలో మంచి రోజులు, మంచి కాలమే రాబోతున్నది. నీవు కోరుకున్నట్లుగానే నీ జీవితం అద్భుతంగా మారబోతున్నది. నీ జీవితంలో భయము, దిగులు అనేది వదిలిపెట్టు. ఎప్పుడూ ధైర్యంగా, మనోనిబ్బరంతో అడుగులు ముందుకు వెయ్యి. నీ మనసుకు నీవు ఎప్పటికీ బందీవి అయిపోకు. అది నీ బంగారు భవిష్యత్తుకి అవాంతరాలను సృష్టిస్తున్నది. నీ ధైర్యమే నీకు బలము. నీ ధైర్యమే నీ మొహంలోని చిరునవ్వుకు కారణమవుతుంది. ఒక్కొక్కసారి కోరుకున్న కోరికలు ఆలస్యంగా జరిగితేనే మంచి ఏదో, చెడేదో నీకే అర్థమవుతుంది. కష్టం ఎన్నో సత్యాలను చూపిస్తుంది. కష్టం తీవ్ర వేదనకు, బాధలకు గురిచేసినా కూడా జీవితంలో సంతోషాలనే మిగులుస్తుంది. ఇప్పుడు కూడా నీకు మంచి జరిగేది, నీకు కావాల్సిందే నీ వద్దకు వచ్చి చేరుతుంది. ఈ బాబా నీకు ఎప్పుడూ అబద్ధాన్ని చెప్పడు. నన్ను నమ్మిన వారిని ఎప్పుడూ మోసగించను. ఇంతకాలంగా నీకు చుట్టూ ఉన్న దరిద్రాలన్నీ పోయి నీకు మంచి రోజులు వచ్చేస్తున్నాయి. ఈ సాయి నీతో ఉండగా నీవు దేనికి దిగులు పడవలసిన పని లేదు బిడ్డా. నీ జీవితం బంగారమయం చేసుకోవడానికి అడుగులు ముందుకు వెయ్యి. నీ ప్రతి అడుగుకు నేను తోడుగా నిలుస్తాను. నీకు మంచి సమయం ప్రారంభమైంది కాబట్టే ఈ సందేశాన్ని నువ్వు వినగలుగుతున్నావు. ఇంతకాలం గడిచిన రోజుల గురించి ఆలోచించకుండా ఇప్పుడు వచ్చే ఏ అవకాశాలను వదులుకోవద్దు. ఇక మీదట నీ జీవితము తిరుగు లేకుండా ఉండబోతోంది. నీకు రాజయోగం పట్టబోతుంది. ఎంత సంపద నీ జీవితంలోకి వచ్చినా శ్రద్ధ, సబూరి, ఓర్పుతో ఉండు. ముఖ్యంగా నీ మనసును నీ ఆధీనంలో ఉంచుకో. నీ మనస్సును ఎట్టి పరిస్థితులలోనూ ఇతరుల కోసం బానిసను కానివ్వకు. అప్పుడే నీ జీవితం మరింత ఆనందమయంగా మారబోతుంది అన్న విషయాన్ని అన్ని వేళలా గుర్తుపెట్టుకో. నీ మనసును స్థిమితపరచుకొని సంతోషకరమైన రోజులకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉండు. నీకు అంతా శుభమే జరుగుతుంది. ధైర్యంతో ఒక్క అడుగు నువ్వు ముందుకు వేస్తే నీతో 10 అడుగులు ముందుకు నడిపిస్తాను. ఈ బాబా నీకు తోడు నీడగా ఉన్నప్పుడు నీవు దేనికి భయపడవలసిన అవసరం లేదు. మరి దేనికి చింతించవలసిన అవసరం అంతకంటే లేదు. నీవు ధైర్యంగా అడుగులు ముందుకు వెయ్యి. నీకు అంతా శుభమే జరుగుతుంది. నీకు తోడు నీడగా రక్షణ కవచంలా నీ వెంటే నేను నడుస్తుంటాను. విన్నారు కదండి బాబాగారు చెప్పిన ఈ అద్భుత సందేశాన్ని. ఈ సందేశం మీ మనసుకు దగ్గరగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొద్దిగా సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. మరొక మంచి సాయి సందేశంతో మీ ముందుకు వచ్చి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.